దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 7వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, పూర్తి వచనము ఈ విధంగా ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇది వాక్యం. అయితే ఈ వాక్యము మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు? ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, రెవల్యూషన్ చాప్టర్ 3 verses 8. ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలు అన్నీ కూడా, నీవు చేసిన సమస్తము కూడా నేను ఎరుగుదును. ఐ హావ్ ప్లేస్డ్ బిఫోర్ యూ అండ్ ఓపెన్ డోర్, నేను నీ ఎదుట ఒక తెరవబడిన ద్వారమును పెట్టి ఉన్నాను. దట్ నో వన్ కెన్ షట్, అయితే అది ఎవ్వరు కూడా మూయలేరు. ఐ నో దట్ యు హ్యావ్ లిటిల్ స్ట్రెంగ్త్, నాకు తెలుసు నీకు చాలా కొంచెమే శక్తి ఉన్నదని. ఎట్ యు హ్యావ్ కెప్ట్ మై వర్డ్, అయినను నీవు నా వాక్యమును కోసము నిలబడి ఉన్నావు, నా వాక్యమును గెలిపించి ఉన్నావు. అండ్ హ్యావ్ నాట్ డినీడ్ మై నేమ్, నీవు నా నామము ఎరుగను అనలేదు అని ఉంది. చూసారా, ఇంగ్లీష్ లో పూర్తిగా వచనము ఎలా ఉంది అని అంటే, ఇక్కడ కొన్ని న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూస్తే ఏమంటున్నాడు? ఐ హావ్ ఓపెన్డ్ ఎ డోర్ ఫర్ యూ, అంటే నేను నీకు ఒక ద్వారము తెరిచి ఉంచి ఉన్నాను. కనుక చాలా విషయాల్లో ఈ వాక్యము ఇన్నాళ్ళు వచ్చినప్పుడు ఈ వాగ్దానం ఎలా అనుకున్నాను? దేవుడు నాకు ఒక ద్వారాన్ని తెరిచేశాడు, దేవుడు నాకు గొప్ప. ఎప్పుడు కూడా మన ఊహ మనము ఈ లోకాన్ని అనుసరించి ఉంటుంది, కానీ దేవుని ఊహ, దేవుని వాక్యము పరలోక దర్శనము కోసము ఉంటూ ఉంటుంది. అయితే ఇన్నాళ్ళు చాలాసార్లు ఈ వాగ్దానం నాకు వచ్చింది. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు కదా, ఈ కొత్త సంవత్సరంలో నాకు ఏ వాగ్దానం వచ్చిందని స్పష్టంగా దేవుడు నాకు తిరిగి చెప్పిన వాక్యము, నాతో మాట్లాడిన మాట, రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని అది నాకు ఇవ్వబడింది. అయితే ఇంకొకరి ద్వారా ఆత్మలో నింపబడి మేము ప్రార్థన చేసినప్పుడు, హస్తనిక్షేపణ చేసినప్పుడు దేవుని ఆత్మతో మాకు తీయబడి ఇవ్వబడిన వాగ్దానము స్పష్టంగా మేము చూసినప్పుడు అక్కడ నేను నిన్ను ముద్ర యుంగరముగా చేసి ఉంచి ఉన్నాను అని హగ్గై 2:23 ఇచ్చినాడు. దేవుడు నమ్మదగిన వాడు. కనుక ఈ రోజు ఈ ద్వారము తెరిచి ఉండుట ఎలా చూడగలము? యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు, ఆ ద్వారమును నేనే. ఈ ద్వారాలు ఎన్ని ఉన్నాయి? యెరూషలేము దేవాలయమునకు 12 ద్వారాలు ఉన్నాయి కదా. అంటే అర్థం ఏంటంటే 4 దిక్కులు 4 ద్వారాలుగా చూసినప్పుడు చాలా విషయాల్లో మనకి అన్ని ద్వారాలు మూయబడుతూ ఉంటాయి. ఎటు వెళ్ళాలో దిక్కు తోచకూడదు. మన జీవితంలో ప్రతిదీ ప్రయాసే మిగులుతూ ఉంటుంది. అయితే ఈ మూల వాక్యం ఎక్కడ రాయబడింది? ఆ యొక్క యెషయా గ్రంథము 22:22 చూసినప్పుడు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడును. అంటే దేవుడు నేను తెరిచిన దాన్ని మూయగలడా? నేను మూసిన దాన్ని తెరవగలడా? పేతురుకి పరలోక అలా ఎలా కుదురుతుంది? మనకు ఈ రోజు ఇవ్వబడిన ఈ వాగ్దానము ఎవరికి చెప్పబడుతుంది? ఇక్కడ 7 సంఘాల వారికి మనము చెప్పబడుతున్నట్లు చూస్తున్నప్పటికీ ఇక్కడ 7వ వచనం నుంచి ఫిలదెల్ఫియా సంఘము వారికి. కనుక ఈ వచనాలు ఫిలదెల్ఫియా సంఘమునకు చెప్పబడుతున్న వాక్యాలు. ఎలాగా వాక్యము చెప్పబడింది? నా సాక్ష్యం ఉందో నేను చెప్పగలుగుతాను. కారణం ఎప్పుడు కూడా మనము అర్థం చేసుకున్నది చెప్పగలుగుతున్నాం, గ్రహించగలిగింది చెప్పగలుగుతున్నాం. కానీ నా జీవితంలో నేను అర్థం చేసుకున్న దానికంటే పరమార్థము అంటే నేను నడిచి వచ్చి ఆహా ఇదా దేవుని మార్గము అని రుచి చూచి మీకు అనుభవ జ్ఞానముతో వివరిస్తున్న ఈ వాక్యము కనుక అనేక మందికి పంపించండి. ఆకర్షణీయంగా నేను చేయట్లేదు, నాకు ఉన్న టైంలో నాకు వచ్చినట్లు చేస్తున్నాను, మీకు నచ్చినట్లు నేను చేయలేకపోతున్నాను, కనుక అంత ఆకర్షణీయంగా నేను పెట్టలేకపోతున్నాను. రండి నేర్చుకుందాం ఈ రోజు వాక్యము. ఏమంటున్నాడు? దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడు, ఎవడు తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఐ నో ఆల్ ద థింగ్స్ యు హావ్ డన్, ఐ నో ఆల్ యువర్ డీడ్స్. నీ క్రియలు అన్నీ కూడా నేను ఎరుగుదును. అంటే చేసినవి, చేసేవి, చేయబోయేవి కూడా ఆయనకు తెలుసు. కనుక
చాలా విషయాల్లో మన శక్తి మీద ఆధారపడుతూ ఉంటాం, కానీ దేవుడు నీ ఆసక్తిని గమనిస్తూ ఉంటాడు. నీలో ఉన్న కృపావరాన్ని, నీలో దేవుడు పెట్టిన సామర్థ్యం, నీలో దేవుడు ఉంచిన నమ్మకాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఏ రోజునైతే నీ జీవితంలో దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉంటావో, దేవుని దర్శనం మీద నీ హృదయాన్ని పెట్టుకుంటావో, దేవుని కొరకు నీవు ఆయత్తపడతావో, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. అంటే దేవుని వాక్యము ఎరుగను అనకుండా దేవుడు ఇప్పుడు ఏం ఆశపడుతున్నాడప్ప, కనుక ఒకసారి చదివేద్దాం, అప్పుడు నేర్చుకున్నాం. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడు వేయలేడు, కానీ ఎప్పుడు తెస్తాడు పరీక్షలకి నిన్ను. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాడు. చూసారు, ఇది ఎవరు చదువుతారు? వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను ప్రేమించి తిని నిన్ను అని తెలుసుకున్నట్లు చేసేదను. అయితే ఏ విషయంలో? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడిదును. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద రాసేదను. ఇది వాక్యము, సంఘములతో ఆత్మ. ఇప్పుడు ఇందులో ఎన్ని పాయింట్లు నా జీవితంలో నెరవేరిని నేను ధైర్యంతో చెప్తున్నాను. ఈ కీర్తన 27 చదివి ప్రార్థన చేసినప్పుడు ఆయన నా కోసం తన మందిరాన్ని తెరిచి 10 సంవత్సరాలు అందులో పెట్టి నాకు పరలోక దర్శనం చూపించి, నీ ఎదుట నేను ద్వారము తెరిచి ఉంచున్నాను, దేనిని ఆశించకు, నీకేది కావాలో దానికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ అందరూ అప్పుడు నాతో అందరూ ఉన్నారు. నీతోనే ప్రేమ, నీతోనే జీవితం, నీతోనే మరణం అని రూతులా చెప్పారు. ఈరోజు అది పూర్తి అయిపోయింది. కానీ ఓర్పు లేని వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. వీళ్ళు సహించుకోలేకపోయారు. దేవుడు నడిపిస్తున్న మార్గంలో అది బహు ఇరుకైనదని, బహు కరుకైన. కానీ నాకు నేను దర్శనాలు చూశానే, నేను వాగ్దానాలు చూశానే, వాగ్దానం పట్టుకుని వెళ్ళానే, ప్రజలందరికీ అది అర్థం కాదు కనుక వింతగా అనిపించింది. నీకు ఎంతగా అనిపించినా పడ్డావాడికి తెలుస్తుంది వెళుతున్న మార్గము, నడుస్తున్న మార్గము. ఆ పాట కూడా ఇచ్చాడు, నీకే తెలియను. ఎడారులను నదులుగా, నదులను రహదారులుగా వెళ్తా ఉన్నా ఒక్కొక్కరు దిగిపోతూ ఉన్నారు. ఒక రోజు వచ్చింది, పూర్తిగా మంద వెళ్ళిపోయింది. మంద వందలు వెళ్ళిపోయారు, ఒక్కడిని మిగిలిపోయా. నాకు ఆల్రెడీ చెప్పాడు ముందుగానే, నేను నీకు తోడై ఉన్నాను. ఈ శోధన నీవు సహించిన ఎడలా అల్లా ఏమీ చెప్పలా, గలగలేశాడు. నాకు అర్థమైపోయింది, 4 గంటల ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు చెప్పబడుతుంది ఏంటో తెలుసా? దావీదు తాళపు చెవి కలిగి. ఎందుకు ద కింగ్ ఆఫ్ డేవిడ్ అంటూ ఉంటాడు తెలుసా? పదే దావీదు కాలము అని కాదు, దావీదు అనగా దేవునికి ప్రియుడు. ఎవరైతే ప్రియమైన వాడు అని పరీక్ష చేసి దేవుడు నిజ స్వరూపము చూపించాలి కదా. నేను నిన్ను ప్రేమించి తిని అంటే నువ్వు నిజంగా నమ్మకమైన వాడివని లోకం చూడాలి కదా. నీకు కలిగిన శ్రమలో దేవుడు ఆ లోకానికి చూపించాలి. చాలా మంది చెప్తారు, బ్రదర్ ఇప్పటికైనా తెలిసిందా బ్రదర్ ఎవరు ఎటువంటి. మరి ఆ రోజు నువ్వు నన్ను వదిలిపెట్టిపోయావు కదా, ఆ రోజు నా మాటలు నీకు నచ్చలేదుగా, ఈ రోజు ఎందుకు నచ్చుతున్నాయి? ఏ రోజు కూడా మనము ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పరలోక రాజ్యం, మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నమ్మకముగా ఆయనకి ఉండాలి. ఈ దర్శనాలన్నీ నేను చూసిన, దర్శనం అంటేనే తెలియదు, ప్రవచనాలు అంటేనే తెలియదు, భాషలు మాట్లాడితే బూతులు అంటారు. మరి ఎలా కుదురుతుంది? నీవు అంత లోతుగా విశ్వాసముతో ఉపవాసం ఉండి సహవాసం చేసి సహనము కలిగి సహించుకుని దేవుని ఎదుట నిందను పూదండగా ఎంచుకొని వెళ్ళాలి అంటే ఎలా కుదురుతా చెప్పండి? మైండ్కి చెప్పే ఈ లోకం నీ ఆత్మ నడిపింపు, దేవుడు ఆత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ ధ్వని, అంతర్జాతీయ పరిచర్యలు పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని మొట్టమొదట సత్య స్వరూపి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. ఇది ఇంట్రొడక్షన్. అయితే ఏమని చెప్తున్నాడు? ఐ నో ఎవ్రీథింగ్. ఇది వాగ్దానం. ఈ రోజు ఏంటి? నేను ద్వారము తెరిచి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. అయితే ఇక్కడ ఏంటి? దేవునికి ముందుగానే తెలుసు, నీకు తెరిచినా మూసినా కూడా నీవు స్థిరము కలిగి, నీవు దేని కోసం పిలువబడ్డావో, దేని కోసం నువ్వు వెతుకుతున్నావో, దేని కోసం నింపబడ్డావో ఆ కార్యములు చేయటకు నీవు సిద్ధముగా ఉంటావు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, ఇప్పుడు యూదులు కాకే, యూదులు అని కాదు, యూదులు కాదు, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు కాదు.
పరీక్ష పెట్టబడవలసి ఉంటుంది. ఎప్పుడైతే పరీక్ష పెట్టబడవలసి ఉంటుందో అబద్ధము ఆడే సాతాను సమాజపు వారిని దేవుడు ఛాలెంజ్ చేశాడు. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి నేను నిన్ను ప్రేమించుతిని కనుక నిన్ను ప్రేమించాను అని దేవుడు తెలుసుకోవాలి అంటే నీవు ఆ పరీక్షకు ఎదురు వెళ్ళాలి. ఆ పరీక్షలో నీవు ఇమ్మడాలి. నాకు స్పష్టంగా ప్రతిదీ కూడా వాక్యం చూపుతుంది. ఇదేంటి ఇలా జరుగుతుంది? అయినా ప్రజల్ని ఎప్పుడు లక్ష్య పెట్టమాక, గుంపుతో వెళ్ళమాక, ఏ రోజు కూడా ఇండివిజువాలిటీ, నీ సామర్థ్యము అనే కంటే నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వ వికాసము కోసము ఏ రోజునైతే ఈ లోకరీతిని వెళ్తావా, పరలోకపు రీతిలో వెళ్తావా? ఈ లోకరీతి నిన్ను అన్యాయానికి, నాశనానికి తీస్తుంది. పరలోకపు రీతి తరతరాలకు ఆశీర్వాదంగా మారుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న వాక్యాలు ఏంటంటే, ఇవన్నీ నా జీవితంలో జరిగి నేను నేర్చుకున్నది ఒకటే, నాకు ఓర్పు నేర్పిస్తున్నాడు, సహనము నీ చుట్టూ వినకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు, కాళ్ళ ఎగరెత్తూ ఉంటారు, ఎలా వెళ్తా ఉంటారు. మనకి ముందుగా చెప్పాడు, కమాన్ యార్ బీ పేషెంట్ అనే కంటే నేను ఒక సీక్రెట్ చెప్పిన, కాఫీ కలుపుకోవాలంటే కాదు, ఎవడన్నా ఎత్తే బాగుంది వాళ్ళు అనుకుంటారు మనకేంటి అంటే, నాలో ఉన్న ఎవరన్నా చేసి పెడతాం అనుకుంటున్నారు ఎంతకాలం చేస్తారు. కనుక నీ క్యారెక్టర్ ఎప్పుడూ కూడా కుక్కర్ అని కొత్తలు ఆడకుండా కింద మంట పెట్టిన పైకి విజిలెత్తు, చక్కగా ప్రశాంతంగా హాయిగా చూద్దాం. वेट यार है, दिल पे क्यों लेता है, ठंडा हो जाओ, क्यों फिक्र करता है, కూల్ కూల్. ఎప్పుడైతే నిన్ను నీవు చలార్చుకుంటావో, ఎప్పుడైతే కమాన్ లెట్ దేర్ బి పీస్, సమాధానం ఉండును గాక. సమానత్తుంది. యేసు ప్రభువు ఒకటే అన్నాడు, షడా అలా నా సమాధానం నీకు ఇస్తున్నాను. ఆడికి సమాధానం లేదు, ఆడి కొత్తలు ఆడుతున్నాడు, నాకేం బాగు. నీ దగ్గరికి ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. నిన్ను వెతుక్కుంటూ మా అయ్యగారు ఉన్నారు, ఆయన మంచివాడు, ప్రజలు నీ దగ్గరికి వస్తారు. నీలో ఉన్న దేవుడు వారిని నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఈలోపు నువ్వు సెట్ చేయాల్సినవన్నీ చేస్తూ ఉండాలి. కనుక నివాసులను శోధించుటకు శోధన రాబోతుంది. ఒక తల్లి గారికి ఇదే వాక్యం ఇచ్చింది. ఇదేంటంటే బాబు ఇంత అని అమ్మా, ఇది నీ కోసం కాదు, నీ వ్యక్తిత్వం కాదు, నీ క్యారెక్టర్ కాదు, కానీ ఆ శోధనలో దేవుని యందు నీవు ఉన్నావు కనుక, దేవునిలో నీవు ఆశ్రయం కోరావు కనుక, దేవుని గర్భంలో దేవుడు నిన్ను పెట్టాడు కనుక ఆయన నిన్ను కాపాడతాడు. కనుక ఆయన త్వరగా వస్తున్నాడు. నీ కిరీటము దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు, దానిని ఎత్తుకొని పోకుండా. కాబట్టి ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో, ఇక్కడ నీకు దేవుడు ఇవ్వబోయే బహుమానాలు, ఇవ్వబోయే మహిమ, ఆయన ఆలయములో ఒక స్తంభముగా, అంటే పగలు మేఘ స్తంభముగా, అది కాదు, ద స్టోన్, ద పిల్లర్, అంటే నీ మీద దేవుడు గొప్ప ఏదైనా కట్టగాడు. పునాదులు వేసే కాదు కదా, ఈ రోజుల్లో స్తంభాలు వేసి కట్టేస్తున్నాం కదా. ఆ 4 స్తంభాల్లో దేవుడు నిన్ను ఒక స్తంభాలుగా, లేకపోతే ఆ 12 స్తంభాల్లో నిన్ను ఒక స్తంభముగా, దేవుని మూల స్తంభముగా, మూలరాతిగా మళ్ళా చెప్తున్నాడు. దేవుడు కొత్త పేరు యెరూషలేము, నూతన యెరూషలేము, నూతన సియోను అని దేవుడు నీకు పేర్లు పెట్టుతుంటే, ఇవన్నీ నా జీవితంలో జరిగినాయి. నాకు దర్శనం తెలుసు, వాక్యం తెలుసు, వాగ్దానం తెలుసు అంటా ఉంటారు. అన్నా మాకు ఇది నెవయ్యా, వై డోంట్ యూ మైండ్ గాడ్? నువ్వు దేవుని ఎందుకు లక్ష్య పెట్టలేకపోతున్నావు? నీకు జరుగుతున్న కీడుని బట్టియా, నీకు జరుగుతున్న అన్యాయాన్ని బట్టియా? అన్యాయం నీకే జరిగిందా? అందరికీ జరగట్లేదా? అన్యాయంగానే కదా యేసుక్రీస్తు ప్రభు తీర్పు తెచ్చబడ్డాడు. న్యాయాధిపతి నీకు తోడుగా ఉండగా ఆయన వాకిట్లోనే ఉన్నాడు. అన్యాయంగా ఎవ్వరికి ఏది చేయడు. నీవు ఏ రోజైతే దేవుని న్యాయాన్ని నమ్ముతావో, ఆయన నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు. నిన్న నేర్చుకున్నాం కదా, కొంచెం కాలం అపవాదికి సమయాన్ని ఇస్తాడు, ఎక్కువ కాలం కాదు. ఏ రోజునైతే నువ్వు నిలబడతావో విజయం నీదే, సమస్తము నీదే. సాధ్యమైన వాటికంటే, అసాధ్యమైన వాటికంటే నీ కోసం దేవుడు సాధ్యపరుస్తాడు, అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. అటువంటి కృప నీ ఎదుట ద్వారము, ఆయనే ద్వారం. నీతి గుమ్మముగా, పెంట గుమ్మముగా ఉన్న నిన్ను దేవుడు అనేక మందికి, నీతి గుమ్మంగా ఉంటావా, పెంట గుమ్మంగా ఉంటావా, నీతి గుండం గుండా నీ ద్వారా లోకానికి వెలుగు కలుగుటకు, లోకంలోని అన్యాయమైపోతున్న వారు నీ గుండా ప్రభు దగ్గరికి వచ్చుటకు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే ద్వారం. క్రీస్తు యేసు మహిమ నీలో ద్వారముగా తెరవబడును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందండి, విడువబడిన ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు అని, ఏ ఒక్కరిని విడువవు, ఎడబాయవని, సమస్తము సహాయము చేసే దేవుడు అని, మేలు చేసే దేవుడు అని, కీడంత మాత్రము చేయవని యేసు శ్రేష్టమైన నామమున ఈ 2026 సంవత్సరంలో రోజులు గడుచుకుందాం.
కృప చూపించుకొని యేసు నామములో దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.